శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను తెనాలి రామకృష్ణ కథల నుంచి వారెవ హలీం రుచి కథ యొక్క రెండవ భాగం చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. నగరమంతా భువన విజయంలో రాయలవారి నుంచి గొప్ప గౌరవాలను పొందే తెలుగు కవుల పునర్వివాహాల గురించి కోడై కూసింది. కొంతమంది పౌరులు ఏకంగా తిట్టిపోశారు. ఇదేం పోయే కాలం, ఈ ముసలి పీనుగుల్లాంటి వారికి ఈ వయసులో కన్నెల పిచ్చి ఏమిటి? కావ్యాలు తాళపత్రాలపై రాసి చివరికి వాటిల్లో ఉన్న పురాణ నాయకులం అనుకుంటున్నారు. దేవతలు రాక్షసుల్లా పెక్కుమందిని పెళ్లి చేసుకునే వరకు ఈ కవులు ఎదిగారు. రాయల ఆస్థానంలో కూటికి చేరిన వారు ఎంత నీచానికి ఒడికట్టారు. కవులే ఇంతగా తెగిస్తే ఇంకా న్యాయం ఉండి ఏమేడుస్తుంది? రామలింగ కవి వీరి పాలిటి కాలయముడయ్యాడు అని చెప్పుకోసాగారు. నగరంలో ప్రజలు ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. కవులు తమ ఇళ్లలో తమ భార్యలకు తెలియకుండా జాగ్రత్త పడుతూనే ఒక విధంగా ఆ యువతి పెళ్ళి రామలింగడితో చేయిద్దామంటే ఏకంగా మన పీకకు చుట్టుకుందేమిటా అని ఎవరికి వారు తెగ బాధపడసాగారు. ఆ పరదాసుందరి అసలు అందగత్తె లేక అనాకార? అనవసరంగా ఊబిలోకి దిగిపోయాం, తప్పించుకునే దారి లేదా అని ముచ్చెమటలు పోశారు. ఈలోగా కవులందరినీ కలిసి ఓ రహస్యం చెప్పాడు మాదయ్య గారి మల్లన. అదేమిటి అంటే, రేపు రామలింగడు మనకు పెట్టబోయే పరీక్ష ఏమిటో తెలుసా? ఆ పెళ్లికూతురు అరబ్బుల పిల్లంట. ఆమె అరబ్బీ పాకశాస్త్రంలో దిట్ట అంట. ఆమెతో హలీం అనే వంటకం చేయించి మనకు పెట్టిస్తాడంట. అది తిన్న తరువాత ఎవరు బాగుంది అని చెబితే వారిని ఆమెకిచ్చి పెళ్లి చేస్తాడట. ఇక్కడే ఆ వెర్రివెంగళాయి పప్పులో కాలు వేశాడు. మనమంతా బావుందని ఎవరికి వారే చెప్పుదాం. ఆ రామలింగడు పైచం కుదురుతుంది. పిల్ల ఒక్కతే, మనం 7గురం. ఎక్కడి నుంచి తీసుకురాగలడు 7గురు ముస్లిం యువతులను? ఈసారైనా మనం వాడిని ఇరుకున పెట్టాలి. మళ్ళీ మాదయ్య గారి మల్లన రెండో పథక రచనకు అంతా తప్పదని తలలూపారు. ఏది ఏమైనా రేపటి పరీక్ష గురించి ముందే బాగానే సేకరించాడు. ఎంతటివాడైనా తప్పులు చేస్తుంటాడు కదా. ఆ వాగుడుకాయ రామలింగణ్ణి చావు తప్పి కన్నులొట్టపోయే దెబ్బ కొట్టాలి. ఈసారి మనం సంఘటితంగా పనిచేద్దాం. నీవు భలే సేకరించావు అని మెచ్చుకున్నారు. మరుసటి రోజు కవులు హజారా రామాలయానికి అతి కష్టం మీద చేరుకున్నారు. ఆ రోజు దేవాలయంలో మధ్యాహ్నం గర్భగుడి తలుపులు వేసి ఉన్నందున భక్తులు లేక ఖాళీగా ఉన్నది. అమ్మయ్య, ఆ రాముడు మన నిర్వాకం చూడకుండా అయ్యింది. ఎంత తప్పు! అన్యమతపు పిల్లను మనం చేసుకుంటే ఇంకా ఏమైనా ఉందా? అవును, ఆ పిల్ల వండి వార్చింది తినమంటాడు ఈ వెర్రి రామలింగడు. కొంపతీసి ఆ అరబ్బీ వంటలో ఏ పీనుగు మాంసం కలిసిపోయిందో. నేరకపోయి అనవసరంగా ఆ రామలింగడి విషయంలో దూరాం అని అలసాని పెద్దన కవుల చెవులకే పరిమితం అన్నట్లుగా తన బాధను వ్యక్తం చేశాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఉర్దూ కవి గవాక్ష కాపలాదారు జమీనుల్లా ఖాన్ కవులను చూసి తల వంచి నమస్కరించాడు. వేడివేడిగా మా అరబ్బీ పిల్ల వండిన హలీం అనే వంట రుచి చూశాక స్వయంవరానికి సిద్ధమైపోవటమే నవ్వుతూ చెప్పాడు. నాయనా, వయస్సులో చిన్నవాడివి, నీవైనా చెప్పలేకపోతివా ఆ గడుగ్గాయి రామలింగనికి? ఆ వంట తినటంలో అభ్యంతరం లేదు, కానీ అందులో ఏమైనా పశుమాంసం కలిస్తే మా బ్రాహ్మణత్వం ఏం కావాలి? అలాగే చూస్తూ పవిత్రమైన ఆలయంలో ఇలాంటి తినుబండారాలను రానివ్వరాదు. కానీ మాచే తినిపించి మమ్మల్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నాడు మా కొరివి రామలింగడు. ధూర్జటి చాలా ఇబ్బంది పడుతూనే చెప్పాడు. ఆయన మాటలకు వంత పాడారు మిగిలిన కవులు. మరి మీరంతా పాపం ఆ రామలింగ కవి గారికి మరో మతం పిల్లతో పెళ్లి చెయ్యాలని చూశారు. మీరన్నట్లు ఆయన భ్రష్టు పట్టిపోడా? నాయనా, నువ్వు ఉర్దూ కవివి, అతని ఉచ్చులో ఉన్నావు. ఆ మాటలనే వల్లెవేస్తున్నావు. మమ్మల్ని ఈ యమగండం నుంచి తప్పించరాదా? నీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాము. నిన్ను రాయలవారి కొలువులో మాతో పాటే కవిస్థానం కల్పించగలం. ఇక గవాక్ష కాపలా నీకు ఉండదు. అలసాని పెద్దన కొత్త ఆశలు చూపాడు. నేను చిన్న కవిని, అది ఉర్దూలో రాస్తాను. నా కవిత్వాన్ని ఏదో రోజు రాయలవారు గుర్తిస్తారు. ఒకరోజు రాయలవారికి నేను రాసిన ఓ ప్రేమగీతాన్ని
రామలింగ కవి గారే వినిపించి నన్ను పరిచయం చేశారు. నాకు ఎలాంటి ఆశలు లేవు. అదిగో ఆ గదిలోకి మీరంతా ఒక్కొక్కరే వెళ్ళి పెళ్లికూతురు చేసిన వంట హలీమును తిని మీ అభిప్రాయం చెప్పండి. ఏడి ఆ రామలింగడు అంతా నీతో జరిపిస్తున్నాడు. పుట్టగతులుండవు. బ్రాహ్మణ ఉసురు ఊరికే పోదు, 10 జన్మల వరకు వెంటాడుతుంది. దూర్జటివారు కోపంగానే దుయ్యపట్టారు. రామలింగడు లోపలికి వచ్చి కోరకుండానే కొత్త దుస్తులు వేసుకొచ్చారు. పెళ్లిపిచ్చి అందరిలో బాగా రాజుకుంది. తొలుత పెద్దలు పూజలు అలసాని పెద్దనార్య ఆ గదిలోకి వెళ్ళి ఆరగించండి. అదే హలీమును తిని అక్కడే తమ కోసం ఎదురు చూస్తూ ఉన్న పరదామాటున ఉన్న యువతికి చెప్పండి. రామలింగ, ఇప్పటికైనా మించిపోయినది లేదు. నా మాట విను. ఈ పిచ్చి పనిని ఇంతటితో ముగించి క్షమాపణలు వేడుకో. నిన్ను జాలితో విడిచిపెడతాం. నువ్వు ఈ పరీక్ష కారణంగా అభాసు పాలవుతావు హెచ్చరించాడు అల్లసాని పెద్దన. ముందు వచ్చిన పని కానివ్వండి. మీ హెచ్చరికలు నాకు కొత్త కావు. మీరు వెళ్లాల్సింది అదుగో ఆ కనిపిస్తున్న గది. అందులో ఈ ఆలయం యొక్క జమాబందీలు చూసే గదిగా వాడుతున్నారు. ఓపికగా కొద్ది దూరం నడవాల్సిందే. వినాశకాలే విపరీత బుద్ధి అని నీలాంటి వారినే అంటారు అని రోషంతో అటువైపు సాగాడు. వెళ్ళిన కొంత సమయం తరువాత ఒక్కసారి బాజాభజింత్రీలు వినిపించాయి. అదేమిటి, పెద్దనవారికి పెళ్ళి అయినట్లుందే? రామరాజభూషణుడు ఉత్కంఠగా అరిచాడు. ఆ వెంటనే ఆ బాజాభజింత్రీలు అలా అలా దూరం అయిపోయాయి. ఎవరికీ అర్థం కాలేదు. అయ్యా ధూర్జటివారు, తమరి వంతు. ధూర్జటి అలా వెళ్ళిన తరువాత మళ్ళీ భజంత్రీలు మోగాయి. కొద్దిసేపటిలో దూరమైపోయాయి. ఈసారి కవులు కళ్ళు సాగదీసుకుని మరీ చూశారు. ఏం జరుగుతోందక్కడ అని ఉత్కంఠభరితులయ్యారు. అయ్యా రసిక సార్వభౌమ బహుపరాక్, తమరు దయచేయండి. ముద్దు పలుకుల ముక్కు తిమ్మనవారు. తిమ్మన రుసరుసలాడుతూనే వెళ్ళాడు. మళ్ళీ అదే తంతు. వెళ్ళిన కొద్దిసేపటికి భజంత్రీలు మ్రోగటం, ఆ వెంటనే దూరం కావటం జరిగిపోతోంది. మిగిలిన వారికి భరించలేని ఉత్కంఠగా ఉంది. రామలింగడిని అడిగేంత చొరవ ఇక్కడున్న మిగిలిన కవులకు లేదు. ఒకవేళ ధైర్యం చేసి అడిగితే కరిచేటట్టున్నాడు. భయంతో బిక్కముగాలు వేసుకుని చేష్టలుడిగి ఉన్నారు. రామరాజభూషణ, నిన్ను హలీం పిలుస్తోంది. తృప్తిగా తిని నచ్చినది లేనిది చెప్పు. రామలింగ ఎంతకాలం నీ మిడిసిపాటు? తిక్కగా బదులిచ్చి వెళ్ళాడు. ఆ తరువాత మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, చివరిగా పింగళి సూరన వెళ్ళారు. పింగళి సూరనకు పరదాసుందరి ఆకులో వడ్డించింది. చూడడానికి ఈ హలీం ఎంతో అందంగా కనిపిస్తోంది. కొంపతీసి మాంసం కలియలేదు కదా అన్నట్లు ఇక్కడికి వచ్చిన కవి భజింత్రీలతో ఎటు సాగిపోతున్నాడు? అంతా అయోమయంగా ఉంది అని ప్రశ్నలు కురిపించాడు. అక్కడ 2 సైనికులు ముఖిండిల్లా నిలబడి ఉన్నారు. అయ్యా, తమరు తిని ఎలా ఉందో చెప్పటం వరకే, ఎలాంటి ప్రశ్నలకు ఈమె బదులు ఇయ్యదు అని కటువుగా చెప్పారు. తినకపోతే సభలో ఆ వెర్రిరామలింగడు ఏసిఖండి అనో, వేశ్యావాటికల్లో తిరుగాడే వికటి కవి అనో పిలిచి గేలి చేస్తాడు. ఆ బాధ కంటే ఏదో తిని అందరిలా బావుంది అని చెప్తే పోలా అని ఓ నిర్ణయానికి వచ్చాడు. 4 ముక్కలు తిన్నాడు. రుచి యమగా ఉంది. పంటి కింద సాగుతూ నలుగుతుంటే, శివశివ, ఎంత తప్పు చేస్తున్నానో. నేను తిన్నది ఖచ్చితంగా మాంసపు ముక్కలే. అయ్యో, ఇంటికి వెళ్ళగానే గోమూత్రంతో నోరు శుద్ధి చేసుకుంటే తప్ప పాప పరిహారం కాదు. ప్రాయశ్చిత్తమైనా చేసుకోవాలి అని పరిపరి విధాలుగా దుఃఖించాడు. తిన్నది చాలు. ఎలా ఉంది రుచి? దీన్నే అంటారు చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు. ఒక సైనికుడు విసుగ్గా అన్నాడు. బాగుంది, ఈ పిల్లదాని చేతి వంట బాగుంది. నా పిండాకుడికి ఎక్కువ, నా శ్రాద్ధానికి పెట్టేదానికంటే తక్కువ అని చెప్తే కుదరదు కదూ. అయితే చాలా బాగుంది. ముక్కు ఏదిరా అంటే వెనకటికి ఒకడు రాయితో పగలకొట్టుకుని మరీ చూపించాడట. అలా ఉంది నీ వ్యవహారం. తగుదునమ్మా అని కుర్రపిల్లను పెళ్లాడతానని వెంటపడ్డావు. తినకూడనిది ఆలయంలో తిన్నావు. ఇక నీకు పెళ్ళే ఆలస్యం. మరో సైనికుడు గేలి చేస్తున్నట్లు అన్నాడు. వడ్డించిన పరదా ముసుగు యువతికి, పింగళి సూరనకు సైనికులు దండలు ఇచ్చి భజంత్రీలు మ్రోగగానే దండలు మార్చుకోమని చెప్పి ఆ పని త్వరితంగా పూర్తి చేసి కొత్త దంపతులను అక్కడ బయట సిద్ధంగా ఉన్న పల్లకి ఎక్కించి భజంత్రీల వెంట పంపేశారు.
పల్లకీలో కూర్చున్న పింగళి సూరనకు తల తిరిగినట్లు అయ్యింది. కవులందరం హలీము తిని బావుంది అని చెప్పి ఆ ఒక్క పిల్లను అంతా కలిసి పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడినట్లు పెద్ద ఠోకరా పుచ్చాలనుకుంటే ఆ దిక్కుమాలిన రామలింగడు ఏకంగా 7 కవులకు 7 యువతులతో పెళ్లి చేసేసి చేతులు దులుపుకున్నట్టుంది. ప్రతిసారి రామలింగడే గెలుపు బాటలో ఉంటున్నాడు. ఇప్పుడు ఇంతకీ ఎక్కడికి పోతుంది ఈ పల్లకి అని అడ్డంగా ఉన్న పలుచని పల్లకీ తెరను ఒకంత తెరచి చూశాడు. ఎదురుగా రాజసౌధం. గజగజలాడిపోయాడు. పల్లకిని రాజదర్బారులో దించారు బోయలు. సూరన కిందకి దిగాడు. అప్పటికే అక్కడికి చేరారు మిగిలిన కవులు. తోటకూర కాడల్లా వేలాడిపోయి ఉన్నారు. ఎవరి ముఖాల్లోనూ నెత్తురు చుక్కలేదు. అందరి పక్కన ఒక్కో పరదా యువతి ఉంది. సభ అంతా కలకలంగా ఉంది. నవ్వులతో నిండిపోయింది. తెనాలి రామలింగడు తప్ప మిగిలిన కవులందరికీ పునర్వివాహాలు హజారా రామాలయంలో జరిగిన వార్త దావానలంలా నగరమంతా వ్యాపించిపోయింది. కవుల ఇళ్లలో తెలిసిపోయి ఆడవాళ్లు లబోదిబోమని ఇదేం రాయలవారి తీరు, మా బ్రతుకులేం కావాలి, ఆ రాయలనే అడుగుదాం అని కవుల భార్యలు ఎవరికి వారే బయలుదేరి వచ్చారు. సభంతా ఒకటే ఉత్కంఠ. పడి నవ్వుతున్నారు. తిమ్మరుసు ఏనాడు అంతగా నవ్విపోలేదు. ఇదే మాట పక్కనే కూర్చున్న తాతాచార్యుల వారితో అన్నాడు. ఆయన పరిస్థితి అలాగే ఉంది. మన రామలింగడు ఉండాల్సిన వాడండి, భలేగా రోగం కుదిర్చాడు. అన్నట్టు వీరంతా ఈ కొత్త పెళ్లి కూతుళ్లను ఏం చేస్తారు? ఇళ్లకు తీసుకుపోతారా? ఎదురు ప్రశ్న వేశాడు. మనం చూడటం వరకే, అంతకు మించి ఏం చేయగలం? తిమ్మరసు బదులిచ్చి ఆసక్తిగా కవుల వైపు దృష్టి నిలిపాడు. రాయలకు అలసాని పెద్దన అంటే ఎంతో మక్కువ. అలాంటిది ఆయనను ఆ స్థితిలో చూడటం ఎంతో బాధగా అనిపించింది. పెద్దన నేలచూపులు చూస్తూ నిలుచున్నాడు. పక్కనే పరదాల యువతి అంటిపెట్టుకునే ఉంది. అంతలోనే కవుల భార్యలు వచ్చారు. ఎరుపెక్కిన కళ్ళతో భర్తల వంక కోపంగా చూశారు. నందితిమ్మన భార్య అయితే సభలో భర్తను నిలదీసింది. ఏమయ్యా, నీవు భార్యా పిల్లల్ని ఏం చేద్దామని ఇంతగా తెగించావు? గత నెలలో ఉన్నదంతా ఆ భోగం దానికి దోచిపెట్టావు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. కానీ ఆ రామలింగ కవి దయతో నా నగలు నేను కళ్ళ చూశాను. ఇప్పుడు అదే రామలింగ కవి వలన నన్ను వదిలి మరోదాన్ని ఏకంగా ఏలుకోవటానికి ఇంతగా తెగిస్తావా? ఆ రామలింగ కవి నీలా యవతనో ఇలా గాంధర్వ విధిని పూలమాలలు వేసి తెచ్చాడా? నీకు సిగ్గులేదు. ఈరోజు అటో ఇటో తేలాలి. చక్రవర్తినే అడుగుతాను. శోకమూర్తి అయ్యింది ఆమె. మాదయ్య గారి మల్లన్న భార్య మరో అడుగు ముందుకు వేసి, మన్ను తిన్న పాములా పడి ఉండే నీకు మరొకటి కావలసి వచ్చిందా? ఏదో కావ్యం రాసి రాయలవారి మన్ననలు పొందక ఇలా అడ్డతోవలు తొక్కితే మనకేం మిగులుతుంది? చివరకు చెప్పగతి అవుతుంది. గుడ్ల నీరు కక్కుతూ భోరున విలపించింది. అయ్యలరాజు రామభద్రుడు భార్య ఏకంగా తన భర్తకు రెండో భార్యగా వచ్చిన పరదాల మాటున ఉన్న ఆమెపై పడింది. ఏదో ఆ ప్రభువుల వారి కృపతో బతుకీడుస్తున్నాం. నువ్వు మా మధ్య దాపరించావు కదే పిశాచి. దాడి చేసినంత పని చేసింది. రాజభటులు వారించారు. అందరికీ చెప్పేటోడివి, నీవు ఇలా దిగజారటం భరించలేకున్నాను అని అలసాని పెద్దన కాళ్లను చుట్టేసింది ఆయన భార్య. అంతకు మించి మాట్లాడలేకపోయింది. ఆమె పెద్దరికాన్ని కాపాడుకోసాగింది. ఎదుటివాడు బాగుపడితే చూడలేవు కదా. ఆ రామలింగనిపై నీ అక్కసు పెంచుకుని అతని నాశనం కోరావు. తోటి పనికిమాలిన కవులతో చేతులు కలిపి ఏదో చేద్దాం అనుకున్నావు. తీరా మన మీద ఇలా తీర్చుకుంది మీ ముదనష్టపు ఆలోచన. నాకో సవతిని తెచ్చిపెట్టింది. రామలింగని భార్య చేసుకున్న పుణ్యం ఎన్ని జన్మముల నుంచి మూటకట్టిందో కానీ భర్త వలన వేసమెత్తు ఇబ్బంది లేదు. నీవేదో మహాకవీశ్వరుడు అని, నేనో రాణివాసం అనుభవిస్తానని నా తండ్రి నీ పాల పడేశాడు. నువ్వు చూస్తే భోగాల మనిషివి. ఇప్పుడు ఎవతో మన మతం కాని పిల్లను ఏ క్షణమైనా నా ఇంటికి తెచ్చి దించుతావు. బ్రాహ్మణ పుట్టుక పుట్టి రాముని సన్నిధిలో తినకూడని తిండి కుడిచితివి. ఇంకా ఏమేమి అనాచారాలు జరగనున్నాయో. నన్ను నా పిల్లల్ని నట్టేట ముంచావు. నెత్తి నోరు బాదుకుని పింగళి సూరనను మాటలతో ఉతికి పారేసింది అతడి భార్య. రామరాజు భూషణుడు భార్య గొంతు పెద్దది. మొత్తం సభంతా వినిపించేటట్టు ఎలుగెత్తి చెప్పాల్సింది చెప్పింది. ఈ వివాహం నేనొప్పుకోను. నా భర్తకు మళ్ళీ పెళ్లి చేయటానికి ఆ రామలింగ కవి ఎవరు?
మమ్మల్ని కులహీనులను చెయ్యాలనుకుని అతడు మరో మతం యువతికి తండ్రిని అని చెప్పుకున్నాడు. అతడు మాలాగున కులభ్రష్టుడే. నోటి మాటలో తీపి కురిపించి అతడు చేతల్లో విషం కుమ్మరిస్తున్నాడు. ఇటివాడు ఈరోజు మా వంటి తాడు బొంగరం లేని వారిని, రేపు రాయలవారినే ధిక్కరిస్తాడు. వీలుంటే దేశద్రోహానికి కూడా వెరవడు. కనుక ఇటివాని పట్ల అంతా జాగ్రత్తగా ఉండాలి. నిప్పులు చెరిగింది. దూర్జటి భార్య భర్తను ఏమీ అనకుండా రాయలవారి సన్నిధికి వెళ్ళి, అయ్యా, పండిత వంశం మా కళ్ళు వర్షించరాదని మీకు తెలుసు. ఆయన ఎన్నో రాజ్యాలు తిరిగి ఎక్కడా జీవించే మార్గం లభించక ఇక్కడ మీ నీడలో ఏ లోటు లేకుండా గడిచిపోతుంది అనుకుంటే ఆ రామలింగుడు మాపై పగపట్టి కులభ్రష్టత్వం, సమాజంలో విలువ లేకుండా చేసి భువన విజయంలో తెలుగు కవులందరినీ తగలేసి తానొక్కడే ఏలుకోవాలనుకుంటున్నాడు. అతడి దుష్టతలంపును ఏలికలైన మీరు మొక్కగా ఉన్నప్పుడే తుంచాలి అని ఆమె చేతులు జోడించి అర్థించింది. అప్పటికే నవ్వి నవ్వి ఉల్లాసంగా ఉన్న రాయలు కవుల భార్యలు నిప్పులు చెరిగిన మాటలు విన్న తరువాత గంభీరంగా మారిపోయాడు. రామలింగని కోసం అతని కన్నులు వెతికాయి. చిరునవ్వుతో కూర్చుని వింటూ కనిపించాడు. రామలింగ, విన్నావు కదా కవుల భార్యల ఆక్రందనలు? నీకు అప్పుడే చెప్పాను, ఇంతటితో వదిలేయమన్నాను. నువ్వు మొండి పట్టుదలతో నీ పని నువ్వు చేశావు. చూడు, నారీలోకం శాపనార్థాలు పెడుతోంది. జటిలమైన సమస్యగా మారిపోయింది. నీవే ఎవరికీ ఇబ్బంది లేకుండా న్యాయం చెయ్యి అని ఆదేశించాడు. రామలింగడు లేచి నిలబడ్డాడు. సభ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. నేను నా ఏలికకు మాత్రమే జవాబుదారిని, కానీ ఈ నారీలోకానికి కాదు. అయినా ఇప్పుడేం కొంప మునిగింది అని ఇంతగా గగ్గోలు పెడుతున్నారు? ముచ్చటపడ్డారు భర్తలు. పెళ్లి చేసుకుని నవదంపతులై వచ్చారు. మనం కవులం, మనకు పురాణాలే కదా జీవిత ప్రమాణాలు. అంతేకాని ఆ పురాణాలను మనం పామరుల్లా కొట్టి పారేయలేం కదా. మనం నమ్మకపోతే ఎలా? మీలాగునే అలనాడు పతివ్రత సుమతి అనుకుంటే ఆమె కోసం ఈనాడు చర్చ చేయాల్సింది లేదు. కుష్ఠరోగి భర్త ఓ అందాల రాశిపై మనసు పడితే భార్యగా తన భర్త సుఖం కోరి ఆ అందాల రాశి ఇంటికి పోయి ఆమె వద్ద ఊడిగాలు చేసి తన భర్తతో ఒక్కసారి గడపాల్సిందిగా కోరింది. ఆ కథనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ముందు మనం పురాణాలను గౌరవిస్తే మన చుట్టూ ఉన్నవారు వాటి కోసం చెవులు కోసుకుంటారు. కనుక కొత్త పెళ్లి కూతురిని ఇంటికి ఆహ్వానించి మంగళహారతులు పట్టాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. తొలిచురుకను అస్త్రంగా సంధించాడు. మళ్లీ నవ్వులమయం అయ్యింది సభ. రాయలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. హలీం రుచి వారెవ కథ యొక్క కొనసాగింపును తరువాయి భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.